ఆఫ్రికా దేశమైన సోమాలియా అరేబియా సముద్ర తీరంలో జనవరి 4, 2024 గురువారం నాడు ఒక కార్గో నౌక హైజాక్కు గురైంది. భారతదేశానికి సంబంధించి 6 సాయుధ దుండగులు ఈ పని చేశారు. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ఎంవి లీలా నార్ఫోక్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. నౌక హైజాక్కు సంబంధించి యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ నుంచి భారత నేవీకి గురువారం సాయంత్రం సమాచారం అందింది. హైజాక్ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగినటువంటి భారత నేవీ కమాండోలు శుక్రవారం సాయంత్రానికి హైజాక్కి గురైన నౌక వద్దకు చేరుకొని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. సముద్ర గస్తీ విధుల్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్తో రంగంలోకి దిగారు. ముందుగా ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం హైజాక్కు గురైనటువంటి నౌక వద్దకు చేరుకున్న ఐఎన్ఎస్ చెన్నై హెలికాప్టర్ను ప్రయోగించి షిప్ను వదిలివేయాలని హైజాక్ చేసిన సముద్ర దొంగలకు హెచ్చరిక చేశారు. అంటే లొంగిపోవాలి లేదా పారిపోవాలి, లేకపోతే చస్తారు అనేలాగా. దీంతో హైజాకర్స్ పారిపోయారు. భారత నేవీ కమాండోలు యాక్షన్లోకి దిగేసరికి వీరంతా పారిపోయారు. ఆ తరువాత భారతీయ సిబ్బందితో సహా అందులో ఉన్న 21 మందిని సురక్షితంగా రక్షించారు. ఈ విషయాలన్నీ కూడా భారత నేవీ తన ప్రకటనలో పేర్కొన్నది. సోమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు ఈ మర్చెంట్ నౌకను హైజాక్ చేశారు. ఇది బ్రెజిల్లోని పోర్ట్ డు అకో నుంచి బహ్రెయిన్లోని ఖలీఫా బిన్ సల్మాన్కు వెళ్తున్నది. హైజాక్కు గురైన వెంటనే నౌక సంబంధిత సమాచారాన్ని యూకే ఎంటీఓ పోర్టల్కు పంపించింది. తర్వాత వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టి ఈ విజయాన్ని సాధించింది. అంతేకాదు పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ P-81 ప్రిడేటర్ డ్రోన్ల సాయంతో నౌకపై నిరంతరం నిఘా పెట్టింది. ఇప్పుడు ఎందుకంటే గత నెల గుజరాత్ సముద్ర తీరంలో కూడా ఒక కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగిన క్రమంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వీటన్నిటికీ ప్రధాన కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హమాస్కు మద్దతు పలుకుతున్నటువంటి యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, వీరిని ఉగ్రవాదులను కూడా అనొచ్చు, వీరు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దీంతో ఈ హుతీలు నౌకలపై దాడులను ఆపాలని, లేకుంటే తీవ్ర సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు ఇప్పటికే హెచ్చరించాయి. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకొని హుతీ రెబల్స్ మరోసారి వాణిజ్య నౌకలపై దాడులకు దిగడం గమనార్హం. అంతేకాదు గడిచిన గురువారం నాడు మరోసారి యెమెన్ భూభాగం నుంచి ఎర్ర సముద్రంలోని నౌకలపై ఈ డ్రోన్లను ప్రయోగించారు వీళ్ళంతా. ఈ డ్రోన్ ఎర్ర సముద్రంలోని అమెరికా నేవీ వాణిజ్య నౌకలకు కొద్ది మైళ్ల దూరంలో పేలింది. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని, నష్టం జరగలేదని చెప్పి పెంటగాన్ ప్రకటించింది. అమెరికా వార్నింగ్ ఇచ్చింది 24 గంటల్లో ఇలాంటి దాడులు ఆపాలని చెప్పి ఆ రోజు. కానీ ఆ వార్నింగ్ వచ్చిన గంటల్లో వ్యవధిలోనే ఈ దాడి మళ్ళీ జరిగిందనమాట. ఇక హుతీ మూకలు ఇలానే పేటరేగిపోతూ ఉంటే గనక అమెరికా ఎలాంటి మిలిటరీ యాక్షన్స్ తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం. అటు వాణిజ్య నౌకలని వీరు టార్గెట్ చేస్తున్నందున ఈ ప్రభావం రవాణా ఛార్జీలపై కనిపిస్తూ ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా దూరభారం వలన ఇది జరుగుతోంది. చివరగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మన నేవీ కమాండోలు ఈ అద్భుతమైన ఆపరేషన్లో పాల్గొని హైజాక్ అయినటువంటి నౌకను, ఆ నౌకలో ఉన్నటువంటి భారతీయులు మొత్తం 21 మంది, వీళ్ళందరినీ కూడా రక్షించారు. ఇది ఒక హీరోయిక్ ఎలిమెంట్. దీన్ని బ్రేకింగ్లతో షేక్ చేసి పడేయాలి. ఎందుకంటే ఎంతోమందికి ప్రేరణ కలిగించే అంశం కాగలదు. ముఖ్యంగా యువతకు దేశం పట్ల భక్తిని పెంపొందించగలదు. ఇటువంటి విషయాల పట్ల మీడియా ఎక్కువగా ఫోకస్ చేయకపోవటమే ఇక్కడ మన దౌర్భాగ్యకరమైన విషయంగా చెబుతూ మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.